ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, అత్యున్నతమైన ఆకాశంపై ఆసీనుడివై ఉండి మమ్మల్ని నిత్యము కూడా కాచి కాపాడుతున్న తండ్రి, మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రక్షణ కాపుదల దయచేశారు తండ్రి. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారయ్యా. కంటి నిండా నిద్రను దయచేశారు అయ్యా. ఈ ఉదయాన్ని చూడలేని వారు, చూడాలని ఆశ కలిగిన వారు అనేకులు ఉన్నప్పటికీ వారెవరికి లేనటువంటి ధన్యత మాకు ఈరోజు దయచేసినందుకు, ఈ లోకయాత్రలో అయా ఈ శనివార కాల సమయంలో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనము, నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను అని వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ఎటువంటి శత్రువులతో బాధపడుతున్నారో, ఎటువంటి అనారోగ్యము అనే శత్రువు, వ్యాధి బాధలు అనే శత్రువు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబపరమైన సమస్యలు, అయా ఎటువంటి శత్రువుతో అయితే వారు ఈ రోజున తండ్రి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి నుంచి ఆ శత్రువులు పారిపోయేలాగు చేస్తానని వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. ఎవరైతే మీ వాక్యాన్ని అనుసరించి మీ కట్టుదలను గైకొని వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటారో వారి జీవితంలో ఈ వాక్యం నెరవేర్చబడుతుందని అవి మాకు తెలియజేస్తున్నారు. ఈ రోజున తండ్రి ఎవరైతే తండ్రి బిడ్డలు మీ వాక్యాన్ని బట్టి జీవిస్తున్నారో వారందరిలో కూడా ఈ యొక్క వాగ్దానమును స్థిరపరచండి. వారి శత్రువుల వంటి సమస్యలను వారి నుంచి పారిపోవులాగున వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించండి నాయన. అయా, ఈ ఉదయకాలంలో మీ నామాన్ని మహిమపరిచే క్రియలు మా ద్వారా జరిగించండి. ఈరోజంతటిలో తండ్రి మీకు విరోధంగా, మీకు విరుద్ధంగా మేము ఏ పని చేయకుండా మా మాటలు, మా కనుచూపు, మా ప్రవర్తన సమస్తమును మీ ఆధీనంలోనూ ఉంచుకోమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అయా, మా పనులను కూడా దీవించండి. ప్రతి పనిలోనూ మాకు దీవెనలను దయచేయండి. కావలసిన బలం, జ్ఞానం, శక్తిని మీరే మాకు అనుగ్రహించండి. అయా, ఎటువంటి మాటలు మాట్లాడాలో, ఎటువంటి సమయస్ఫూర్తి కలిగి ఉండాలో, ఎటువంటి నిర్ణయాలు ఈరోజు మేము తీసుకోవాలో వాటన్నిటిని మీరే మాకు బోధించమని, మా పనులన్నిటిలోనూ మమ్మల్ని నూరంతలుగా ఫలింపచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా మా యొక్క ప్రతి ప్రయాణాన్ని బట్టి కూడా అడుగుతున్నామయ్యా, మా రాకపోకలలో మీ రక్షణ దయచేయండి. ఎటువంటి సమస్యలు, ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు మాకు జరగకుండా, మాకు ఎదురవ్వకుండా సహాయం అనుగ్రహించండి. మా గమ్యస్థానాలకు క్షేమంగా మమ్మల్ని అందరినీ కూడా చేర్చమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఎవరైతే ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వబోతున్నారో వారికి తగిన జ్ఞానం దయచేయండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండే కృప అనుగ్రహించండి నాయన. అదేవిధంగా ఎవరైతే రిపోర్ట్స్ కొరకు, డెలివరీస్ నిమిత్తం, ఆపరేషన్స్ కొరకు వెళ్తున్నారో బిడ్డలకు మీరు తోడై ఉండండి. రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి తండ్రి. అయా, గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, వారికి ఏ అపాయం రాకుండా, ఏ ప్రమాదం జరగకుండా మీ రక్షణ కవచం వారి గృహం చుట్టూ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఎవరు కూడా ఈరోజు ఎటువంటి లేమి చూడకూడదు, ఎటువంటి అనారోగ్య సమస్యలు చూడకూడదు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు చూడకూడదు నాయన. వారందరికీ మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయండి తండ్రి. ఆత్మీయంగా తండ్రి మమ్మల్ని అందరినీ వృద్ధిపరచండి. ఈ రోజున ప్రభువా, ఈ లోక సంబంధమైన ఏ ఆకర్షణ, ఈ లోకపరమైన ఎటువంటి మాయలు మమ్మల్ని తండ్రి మోసపుచ్చకుండా జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా. అయా, మేమందరము కూడా నెమ్మది కలిగి సమాధానంతో, ఎవ్వరితో ఎటువంటి విభేదాలు, ఎటువంటి గొడవలు లేకుండా జీవించే కృప దయచేయండి. మా యొక్క విలువైన సమయాన్ని అపవాది దొంగలించకుండా మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. తండ్రి, ముఖ్యంగా మీకు సాక్షులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవిస్తూ మీ పైన విశ్వాసం కలిగి జీవించే కృప ఈరోజు మాకు అందరికీ దయచేయమని
మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. సంవత్సరం అంతా బిడ్డలకు మీరు తోడై ఉండమని ఈ రోజున మీ యొక్క మాటలు కొందరికైనా చెప్పి మేము కూడా రాజ్య సువార్తలో పాలి భాగస్థులయ్యే కృప దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. ఆ వాగ్దానాల ద్వారా మీరు బలపడాలని, మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.